అండ్ ఇక్కడ నేచర్ చూడండి ఎంత బాగుందో. రైట్ సైడ్ చిన్న చెరువు లాంటిది ఉంది. మళ్ళీ అక్కడ విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు కోస్టల్ ఏరియా దగ్గరలోనే ఉన్నాం కదా, మొత్తం ఇటు సైడ్ అన్ని విండ్ మిల్సే ఉన్నాయి ఎక్కువ. ఇండియాలో చిట్ట చివరి ప్లేస్కి వచ్చేసినాం. సో ఇండియాలో లాస్ట్ ప్లేస్లో ఉన్నాం మనం. ఇదే పంబం బ్రిడ్జ్, సూపర్ ఉంటుంది. ఇక్కడ ట్రైన్ జర్నీ కూడా ఇస్తారు, హైలైట్ ఉంటుంది. చూడండి అక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది బ్రిడ్జ్, అక్కడ ఎండ్ అవుతుంది. 20 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ ఉంది. ఘోరంగా డిసప్పాయింట్ అయితే ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుందని. అంత ఇది ఇక్కడ నియర్ బై ఏదైనా రూమ్ తీసుకొని రూమ్లోనే కాలపడదాం. ఇక ఇలా రెస్టారెంట్లో తీసుకుందాం, పీకే పని ఏం లేదు మనకి. ఇక ఇల్లు మామూలుగానే ఉంటుంది. మనం ఇక్కడ చూడాల్సిన ఫేమస్ ప్లేస్ ఇవన్నీ. రామేశ్వరం టెంపుల్ జస్ట్ ఇక్కడ నుంచి మనకు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇది టెంపుల్ లోపల. ఇది మనం రేపు వెళ్ళాల్సిన ప్లేస్ ధనుష్కోటి. సముద్రం దగ్గరకు వచ్చేసాం మనం. మస్తు బ్లూయిష్గా ఉంది వాటర్ కూడా. అండ్ ఇక్కడ నుంచి రైడ్ క్రేజీగా ఉండబోతుంది. చూడండి లెఫ్ట్ సైడ్ కూడా సముద్రం ఉంది. ఇటు మొత్తం సముద్రం ఉంది. అండ్ రైట్ సైడ్ కూడా సముద్రం ఉంది. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం తెలుసా? పంబం దగ్గరికి వచ్చేసినాం. నెక్స్ట్ ధనుష్కోటి. ఇండియాలో చిట్ట చివరి ప్లేస్కి వచ్చేసినాం. ఇప్పుడు ఇదే ఇక లాస్ట్ ల్యాండ్ ఇండియాలో. ఇది దాటితే బ్రిడ్జ్, ఇది ఒక ఐలాండ్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇంకా జస్ట్ ధనుష్కోటి 33 కిలోమీటర్స్ ఉంది. బట్ ఇండియాలో మాత్రం ఇదే లాస్ట్ ల్యాండ్. ఈ బ్రిడ్జ్ ఎక్కినామంటే అదంతా ఐలాండే. అది పంబం బ్రిడ్జ్, అదంతా ఇక్కడే అది. సో ఇండియాలో లాస్ట్ ప్లేస్లో ఉన్నాం మనం. సూపర్ ఉంది కదా లొకేషన్. వాటర్ థిక్ బ్లూ ఉన్నాయి మొత్తం. సముద్రం ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, లెఫ్ట్కి రైట్కి మొత్తం సముద్రం మధ్యలో వచ్చేసాం మనం. ఇలా కనిపిస్తుందా? సముద్రం లోపలికి వచ్చేసాం. ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో డ్రోన్ అయితే ఎగరేస్తున్నాం. పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఒక ట్రైన్ వస్తే బాగుండు అసలు. చూడండి సముద్రం, అది రామేశ్వరం. ఇప్పుడు పంబం బ్రిడ్జ్ ఇక్కడే. అండ్ మన బైక్ అక్కడ ఉంది. అటు కూడా సముద్రమే మొత్తం. సో 2 సముద్రాల మధ్యలో మన బైక్. సో ధనుష్కోటి లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే ఈడికి ఇండియా ఎండ్ అయిపోతుంది. అంటే అదే ఐలాండ్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. కరెక్ట్ ఇండియా మాత్రం వీడికి ఎండ్ అయిపోతుంది. సో రామేశ్వరం ఇండియాలోనే ఉంది, కాకపోతే ఐలాండ్కి వెళ్తున్నాం. ఐలాండ్ నుంచి ధనుష్కోటి వరకు వెళ్తాం. అది లాస్ట్ ప్లేస్ ఇక ఇండియాలో. సో సూపర్ ఉంది సముద్రం అయితే. రైల్వే ట్రాక్, ఇటు రోడ్డు క్రాక్. ఇక్కడ డ్రోన్ షాట్ వస్తుంది, ఎంజాయ్ చేయండి.
మార్నింగ్ ఎవరీవన్, దిస్ ఇస్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ బిఎన్బి. సో మనం ఇప్పుడు ఉన్నాం నియర్ పంబం బ్రిడ్జ్ దగ్గర. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం సముద్రమే. ఇప్పుడు మనం ఈ బార్డర్ దాటి ఈ బ్రిడ్జ్ ఎక్కితే ఐలాండ్కి వెళ్తాం. ఎదురుగా కనిపించేది రామేశ్వరం. సో రామేశ్వరం నుంచి ధనుష్కోటికి వెళ్తాను. ఇది ధనుష్కోటి. ఇక్కడి వరకు బైక్స్ పోతాయి ఈ ఎండ్ పాయింట్ దాకా. సో let's go to ధనుష్కోటి. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా సముద్రం అయితే. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విండ్ నాయిస్ మాత్రం ఘోరంగా వస్తుంది. అక్కడికి ఉంది ఐలాండ్. ఇప్పుడు మనం సముద్రం దాటుతున్నాం, ఐలాండ్కి వెళ్తున్నాం రామేశ్వరంకి. ఈ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది చూడండి. రైల్వే ట్రాక్, బ్రిడ్జ్, సముద్రం. అటు సైడ్ కూడా సముద్రమే. సూపర్ కదా లొకేషన్, అదిరిపోయింది. పోండి. ఇది ఓల్డ్ బ్రిడ్జ్, అది కొత్త కట్టినట్టున్నారు బ్రిడ్జ్. పంబం బ్రిడ్జ్ ఇదే. సూపర్ ఉంటుంది పంబం బ్రిడ్జ్. లాస్ట్ టైం ఎప్పుడో వాటర్లో మునిగింది ఇదంతా బ్రిడ్జ్. మనం అప్ టు రామేశ్వరం వరకు ఇట్లా వెళ్ళిపోవచ్చు ట్రైన్లో. రైట్ సైడ్ చూడండి ఎంత బ్లూయిష్గా ఉన్నాయి వాటర్. మనం ఇప్పుడు ఇట్లా తిరిగి అక్కడికే వెళ్ళాలి, ధనుష్కోటికి. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, అంటే బోట్స్ అటు ఇటు పోనీకి. బాబా ఇంత దూరం సముద్రంలో బ్రిడ్జి బాగాలే కట్టారు కదా అసలు. చూడండి కనిపిస్తుంది బ్రిడ్జ్. ಸ್ವಲ್ಪ ఎక్సలెంట్ ఉంది లొకేషన్ మాత్రం. కాకపోతే విండ్ నాయిస్ బాగా వస్తుంది, గాలి విపరీతంగా వస్తుంది ఇక్కడ. బాబా సూపర్ అసలు. ఇక్కడ ఉంటుంది పంబం బ్రిడ్జ్. ఇదంతా అదే రైల్వే ట్రాకే. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అన్నట్టు, బోట్స్ అటు ఇటు పోనీకి. ఇదే పంబం బ్రిడ్జ్. ఒక చిన్న బ్రేక్, కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. ఇదే బ్రిడ్జ్ ఇట్లా పైకి లేస్తుంది అన్నట్టు. ఇది బోట్స్ వచ్చినప్పుడు సేమ్ దాన్ని కూడా అట్నే కన్స్ట్రక్షన్ చేసేయాలి అనుకుంటా. బట్ అది కట్టింగ్ ఏం కనిపించట్లేదు. మేబీ ఇట్లా జరుగుద్దేమో. అది పెద్ద షిప్స్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ఇంతకుముందు ఇట్లా ఓపెన్ అయ్యేది. ఇదే పంబం బ్రిడ్జ్. సూపర్ ఉంటుంది. ఇక్కడ ట్రైన్ జర్నీ కూడా ఇస్తారు, హైలైట్ ఉంటుంది. చూడండి అక్కడెక్కడ స్టార్ట్ అయింది బ్రిడ్జ్, అక్కడ ఎండ్ అవుతుంది. ఇది రామేశ్వరం. సో ఈ ఐలాండ్ని ఈ ల్యాండ్ని కలిపేది ఈ బ్రిడ్జ్, ట్రైన్ రూట్. ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నారు చేయట్లేదు కానీ అదైతే కొత్తగా ఉంది, అదే యూజ్ చేస్తున్నట్టున్నారు. ఇది ఒకనొక టైంలో మొత్తం మునిగిపోయింది కానీ హైలైట్ బ్రిడ్జ్ ఇది, పంబం బ్రిడ్జ్. కిరాక్ ఉంది కదా. మనం అక్కడ ఒకసారి వెళ్ళాలి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. లెట్స్ గో. కానీ హైలైట్ ఉంది ప్లేస్ మాత్రం. అక్కడ లైట్ హౌస్ ఉంది ఎదురుగా. అక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చెన్నై, రైట్ సైడ్ వెళ్తే కన్యాకుమారి రూట్. మనం బ్యాక్ సైడ్ కింద చిన్న విలేజ్ ఏదో ఉంది. మనం ఇంకా హోటల్ బుక్ చేసుకోవాలి. ఒక రామేశ్వరంలో దొరికితే ఇక్కడే ఉండిపోదాం, రూమ్స్ కూడా. కానీ ఈ లొకేషన్ మాత్రం అదిరిపోయింది అసలు, సూపర్.
బాబా, సూపర్ సూపర్. ఓకే, ఐలాండ్కి వచ్చేసాం మనం. ఇప్పుడు ఐలాండ్లోనే ఉన్నాం. ఇది పంబన్. ఇప్పుడు మనం చూసింది పంబన్ బ్రిడ్జ్. లెట్స్ గో. రామనాథ స్వామి టెంపుల్ 2.5, ధనుష్కోటి 20, అరిచాలమై 24. స్టిల్ ఇంకా ఇది ఐలాండ్ మీద కూడా ఇంత డిస్టెన్స్లో ఉన్నాయి ప్లేసెస్. అయ్యో, ధనుష్కోటి ఇంకా 21 కిలోమీటర్స్ ఉంది. 24 అంటే రైట్ సైడ్ ఇంకా లోపలికి వెళ్ళాలేమో. బట్ లాస్ట్ ల్యాండ్ అయితే ధనుష్కోటి. 5:28 ఉంది. ఇంత కష్టపడి వచ్చి బిస్కెట్ అవుతుంది. 6 AM to 5 PM ఓన్లీ. టూరిస్ట్స్ ఆర్ అలౌడ్ క్రాసింగ్ దిస్ చెక్ పోస్ట్ ఓన్లీ ఫ్రమ్ 6 AM to 5 PM. రేపు మనం సన్ రైజ్ చూడాలన్నా రాలేం. సన్ రైజ్ అంటే 6 వరకు ఇక్కడ ఉండాలి. ఇక ఉంటేనే 6 తర్వాత అలో చేస్తారు. బిఫోర్ 6 వచ్చినా రానియరు. ఇప్పుడు పోనీయట్లే మనల్ని. అరే దీనమ్మ జీవితం. ఇంత కష్టపడి వచ్చి బిస్కెట్ అవుతుంది ధనుష్కోటి పోకుంటే. అంటే రేపు పోయి చూడొచ్చులేండి సన్ రైజ్. కానీ జస్ట్ విల్ గో అండ్ కమ్. 20 కిలోమీటర్స్ 15. 15 కిలోమీటర్స్ ఉంది. రానియమంటా. 20 కిలోమీటర్స్ ఉంది అంటా. ముందు రూమ్ తీసుకుంటే వాళ్ళకి తెలియదా బ్రో? ముందు హోటల్స్ కూడా ఏం లేవు బ్రో. హోటల్స్ కూడా ఏం లేవు. రిక్వెస్ట్ చేద్దామా ఏమన్నా? రిక్వెస్ట్ చేస్తే నడదంటావా? ఇంత కష్టపడి వస్తే బిస్కెటా? అదే బోర్డు చదువుకోండి అంటాడు. ఓన్లీ రోడ్ అటు ఇటు. హోటల్స్ గీటల్స్ ఏమి ఉండవట. 15 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇలా. 15 కిలోమీటర్స్ ఉంది రోడ్డు. సరే ఇక్కడికి 5 చేసుకోండి. 20 కిలోమీటర్స్ ఉందంట. నో నెట్వర్క్. ఓకే, కష్టపడి వస్తే చూద్దాం రా. బిస్కెట్ అయిపోయింది. జస్ట్ ఇంతకుముందు పంబం బ్రిడ్జ్ కాడ ఆగినాం. స్లోగా వచ్చినాం. ఇక సరే ఎప్పుడు పోయినా పోవచ్చు కదా అని. అయ్యో, కొద్దిగా ఆగుంటే కొద్దిగా ఇక్కడ ఆగకుండా వచ్చేస్తే అయిపో. అసలు మాకు ఈ ముచ్చట తెలితే వచ్చేటోళ్ళం. కానీ ఈ 5 దాటినాక రాని ఏమనేది తెలితే టక్క మేము కొట్టడికి ఎప్పుడో వచ్చేటోళ్ళం. 4:30కే ఉండేటోళ్ళం ఇక్కడ. కానీ అయ్యో, అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటే స్లోగా వద్దామనేసరికి బిస్కెట్ అయిపోయింది. యాక్చువల్గా ధనుష్కోటి నుంచి పంబం బ్రిడ్జ్ సన్సెట్ చూడాలనుకున్నా. ఘోరం బిస్కెట్ అయిపోయింది. ధనుష్కోటి ఎంత పని చేసింది ధనుష్కోటి. அண்ணா ஹோட்டல்ஸ் இருக்கா இங்கே? ஹோட்டல்ஸ் இருக்கா இங்கே? ఓకే. 2 కిలోమీటర్స్ అవతల ఉన్నాయట. అయ్యో బిస్కెట్. ఇలా గాచారం బాగాలేదు. ఇక్కడ ఆపు. ఇలా గాచారం బాగాలేదు. ఆల్రెడీ నాకు ఒక 3 యాక్సిడెంట్లు మిస్ అయినాయి. నీకు 5 మిస్ అయినాయి. నాకు అక్కడనే ఏదో తేడా కొడుతుంది. అంతా పోనీ ఆ స్పీడ్లో మనం వచ్చినా కూడా 4:30 వరకు ఇన్నే ఉందాం. మనం పంబం బ్రిడ్జ్ మీద ఒక 10 నిమిషాలు ఆగినాం. డ్రోన్ షాట్కి ఒక పావు గంట ఆగినాం. 20-25 మినిట్స్ వెయిట్ చేసిన. అదే 25 మినిట్స్లో వచ్చేస్తే వెళ్ళిపోయేటోళ్ళం. ఆడ ఏం లేవు. మొత్తం రోడ్డే ఉంది. ఖాళీ రోడ్డు తప్పించి ఏం లేదు. హోటల్స్, ఇల్లులు కూడా లేవు ఆడ. బా, మంచి వ్యూ చూసేటోళ్ళం. సన్సెట్ ఇదంతా. మరి ధనుష్కోటికి వచ్చింది అంత కదా.
ఘోరంగా డిసప్పాయింటెడ్. ఇలా గాచారం బాగాలేదు, అది పొద్దున్నుంచి తేడా కొడుతూనే ఉంది నాకు. చలో ఘోరం బిస్కెట్ అయినాం. ఇక్కడ దాకా వచ్చి ధనుష్కోడి చూడకుండా అయిపోయింది. మీరు వస్తే మాత్రం బిఫోర్ 5 ఇక్కడ చెక్ పోస్ట్ దాటేయండి ధనుష్కోడి దగ్గరది. 4:30 లోపు వెళ్ళిపోండి, అట్లయితేనే వెళ్తాం. లేకపోతే 5కి క్లోజ్ అని చెప్తాను. ఎంత స్ట్రిక్ట్ ఉన్నాడు ఆయన, ఎంత బతిలాడినా కూడా పోనీయట్లేదు. షేట్ డామిట్, ఘోరంగా డిసప్పాయింటెడ్. సరే అట్లీస్ట్ రేపు మార్నింగ్ అయినా వెళ్ళి, రేపు మార్నింగ్ వెళ్ళైనా సన్ రైజ్ చూద్దాం. సన్ రైజ్ చూసి అట్నే ధనుష్కోటిని ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ టు హోమ్. ఇంకా ఆగుదా పాండిచ్చేరి, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు అసలు ఇక్కడ దాకా వచ్చిందే కష్టపడి ధనుష్కోటి చూడడానికి, బట్ బిస్కెట్ అయిపోయింది. ఈవినింగ్ సన్సెట్ చూడొచ్చు మంచిగా, రేపు సన్ రైజ్ చూడొచ్చు, అది ఇదని ఏయో ప్లాన్స్ వేసినాం. కానీ ఘోరం బిస్కెట్ అయింది. ఆ హైలైట్ లొకేషన్ మిస్ అయిపోయినాం. ఘోరంగా డిసప్పాయింట్ అయితే ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుందని. అతవిది ఏం చేస్తాం, చేసేది కూడా ఏం లేదు. బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. ఇక్కడ నియర్ బై ఏదైనా రూమ్ తీసుకొని రూమ్లోనే కాలా పడదాం. ఇక ఈ లగేజ్ గిగేజ్ అంతా అలా పడతాయి, రెస్టారెంట్లో తీసుకుందాం. పీకే పని ఏం లేదు మనకి. ఇక చెప్పు బ్రో, చెప్పు బ్రో. సో రామేశ్వరంలోనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ హౌస్ ఉంటుంది. మన మాజీ రాష్ట్రపతి అండ్ గొప్ప సైంటిస్ట్. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేలేండి. అట్లీస్ట్ ధనుష్కోటి క్యాన్సిల్ అయినందుకు అబ్దుల్ కలాం సార్ వాళ్ళ హౌస్ కన్నా వెళ్ళి చూసేద్దాం. ఏపీజే అబ్దుల్ కలాం సార్ హౌస్ ఇట్ సైడే సీషల్ మార్ట్. ఓకే, హౌస్ ఆఫ్ కలాం. ఇదే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ వాళ్ళ హౌస్. మిస్ అయిన లైఫ్. ఇల్లు మామూలుగానే ఉండే, ఈ మధ్యలో దీన్ని ఇట్లా ఎడిట్ చేసి లేదు. ఎందుకంటే మనం వెనకాల చూసినప్పుడు అంత డిఫరెంట్గా ఉండే. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్, రామేశ్వరం, హౌస్ ఆఫ్ కలాం. మనం పైకి కూడా వెళ్ళి చూడొచ్చు, బట్ ఏముంటుంది ఇంట్లో. ఫస్ట్ ఫ్లోర్లో మిషన్ ఆఫ్ లైఫ్ గ్యాలరీ, సెకండ్ ఫ్లోర్లో కలాం అక్రేడ్ హౌస్ ఆఫ్ కలాం, సెకండ్ ఫ్లోర్లో అది ఉంటుందంట. అంతే. డాక్టర్ ఏపీజే వీళ్ళు ఎంత లక్కీ కదా. కలాం సర్వ అప్పట్లో ఇట్లా ఉండే ఇల్లు, బట్ దాన్ని ఇట్లా మాడిఫై చేసినట్టున్నారు రీసెంట్గానే. కలాం ఆర్కేడ్. ఇక్కడ ఒక ఫోటో దిగుదాం. నిజంగా సూపర్ ఉంది హౌస్. ఇదే హోటల్లో మనం ఇప్పుడు స్టే చేసేది. సో అబ్దుల్ సార్ వాళ్ళ ఇల్లు పక్క గల్లే, జస్ట్ ఆ గల్లీలో హోటల్స్ ఏం లేదు. సో ఇక్కడ వచ్చి రూమ్ తీసుకున్నాం. మనం ఇక్కడ చూడాల్సిన ఫేమస్ ప్లేస్ ఇవన్నీ. రామేశ్వరం టెంపుల్ జస్ట్ ఇక్కడ నుంచి మనకు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇది టెంపుల్ లోపల. ఇది మనం రేపు వెళ్ళాల్సిన ప్లేస్ ధనుష్కోటి, ఆర్చల్ మొన్నై. ఇదేమో రామేశ్వరం బ్రిడ్జ్ దగ్గరలో ఉంటుందంట. ఇది ధనుష్కోటి పమ్మం బ్రిడ్జ్. ఇది వస్తుంటే చూసినాం. ఇక్కడనే టైం అంతా వేస్ట్ అయిపోయింది మనకి. ఇది కోదండ రామర్ టెంపుల్. ఇది రామర్ పాదం, అంటే రాముల వారు ఫస్ట్ స్టెప్ పెట్టింది ఇక్కడ ఈ ఏరియాలో, ఇక్కడే అన్నట్టు. సో ఇది కూడా ఈ టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది ఇది కూడా. సో వీలైతే ఈ ప్లేస్లన్నీ రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. రేపు ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి సన్ రైజ్ షూట్ చేసి వెళ్ళే టైంలో టెంపుల్కి వెళ్ళి ఇది కూడా చూసుకుందాం. ఎట్లా పమ్మం బ్రిడ్జ్ చూసినాం. ఈ కోదండ రామ టెంపుల్ ఇటు సైడ్ వెళ్ళే సైడే ఉంటుంది అన్నట్టు. ఇది వేరే టెంపుల్, ఇది వేరే టెంపుల్, ఇది వేరే టెంపుల్, రెండు వేరు వేరే టెంపుల్. రేపు మార్నింగ్ లేచి ఇక్కడికి వెళ్ళి సన్ రైజ్ షూట్ చేసి, అంటే సన్ రైజ్ చూసి ఈ టెంపుల్కి వెళ్దాం. దారిలోనే ఉంటుంది అంది వేళ. చూసుకొని రిటర్న్ వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకొని పోయేటప్పుడు టెంపుల్ ఈ టెంపుల్ రెండు చూసుకొని వెళ్ళిపోదాం. సో అది మ్యాటర్. ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తే ధనుష్కోటి బిస్కెట్ అయిపోయింది. యాక్చువల్గా పమ్మం బ్రిడ్జ్ కాడ ఆగి డ్రోన్ షాట్ తీసి అక్కడ ఈజీగా 20-25 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. ఎట్లాగో ఉంటుంది కదా ఈవినింగ్ వరకు అనుకున్నాం. 5కి క్లోజ్ అని తెలిస్తే ఎప్పుడో వచ్చేసేటోళ్ళం మేము. బిస్కెట్ అయిపోయింది. సరే ఏం కాదులేండి, రేపు మార్నింగ్ చూద్దాం. ఇప్పుడైతే మన రూమ్
పైన తీసుకున్నాం. రూమ్ కాస్ట్ వచ్చేసి AC 1300 చీప్ అండ్ బెస్ట్లో దొరికింది. ఇక్కడ మినిమం 2-3,000 ఉన్నాయి. మనకు కొంచెం బెస్ట్ ప్రైస్లోనే దొరికింది. ఇది మన రూమ్ నుంచి బాల్కనీ వ్యూ. జస్ట్ ఈ ఇల్లు ఉందా, ఈ 2 ఇల్లులు అవతల గల్లీ వస్తుంది, అక్కడ అబ్దుల్ సార్ వాళ్ళ ఇల్లు. అండ్ ఇది మన రూమ్. ఇదే మనం తీసుకున్నారు. కాస్ట్ వచ్చేసి 1300. చెప్పాను కదా, అబ్దుల్ సార్ వాళ్ళ పక్క గల్లీలోనే మన ఇల్లు. సో రేపైతే ధనుష్కోటికి వెళ్ళి సన్ రైజ్ చూద్దాం. ఇంకా ఈ రోజుకి ఇంతే ఇంకా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపు రామేశ్వరం టెంపుల్, మిగతా అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.